సంపద, ఈ చీరలో నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? ఈ నెక్లెస్తో నీ అందం డబుల్ అయింది. నా దిష్టే తగిలేలా ఉంది. అరికాలికి కాటుక పెడతానుండు. అయ్యో వద్దు. ఎందుకు? మీరు నా కాలు టచ్ చేయడం ఎందుకు? అలా అనుకుంటే ఎలా సంపద? కడుపుతో ఉన్నప్పుడు భార్యని అమ్మలా చూసుకోవాలి అంటారు. అప్పుడు నేను నీ పిల్లాడినే అనుకో, సరేనా? సారీ సౌర్య, నువ్వు నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నా నేను ప్రేమించిన సిద్ధార్థ్ కోసమే బ్రతకాలనిపిస్తుంది. నీ మనసులో ఏమనుకున్నావో నాకు తెలిసిపోయింది. ఏమనుకున్నాను? పేరుకే పోలీస్ ఆఫీసర్ చిన్నపిల్లాళ్ళ బిహేవ్ చేస్తున్నాడు అనుకుంటున్నావు కదా? యా, చూసావా ఎంత కరెక్ట్గా చెప్పాను? యూఆర్ ఆల్వేస్ కరెక్ట్ అండి. అంటే యు ఆర్ రాంగ్, అంతేనా? జోక్ చేశాను. పద వెళ్దాం. సంపద నువ్వు తీసుకొచ్చేవేమిటి శౌర్య? నేనే రెడీ చేశానమ్మమ్మ. అవునా? అప్పుడే కొంగన కట్టేసుకున్నావా సంపద? పోలీస్ ఆఫీసర్ని అరెస్ట్ చేసావు అనమాట. సంపద కూర్చో. రామ్మా కూర్చో. అమ్మా మొదలు పెడదామా? అనుపమేది? అదిగో వస్తుంది అత్తయ్య.
అమ్మా నువ్వు కూడా సంపదకు అక్షంతలు వేసి దీవించమ్మా. ఎవరు? అనుపమా? అవునమ్మా. రేయ్, నీ వారసుడు బావుండాలంటే అలాంటి వాళ్ల చేత అక్షింతలు వేయించకూడదురా. దమయంతి 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 ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈవిడ జీవితం ఎలా అయిందో అందరికీ తెలుసు కదమ్మా. అలాంటప్పుడు నా కోడలికి అక్షింతలు ఎలా వేస్తుంది? మంచి మనసున్న అనుపమ చేత అక్షింతలు వేస్తే పుట్టబోయే బిడ్డకి మంచే జరుగుతుంది. నాకిష్టం లేదమ్మా. మూర్ఖంగా ఆలోచించుకో. కోపంతో అడ్డుకుంటే శుభకార్యం శుభప్రదం కాదు. అనుపమ, నువ్వు రామ్మా, అక్షింతలు వేయి. వద్దులేమ్మా. అనుపమ, నేను చెప్తున్నాను, చెప్పినట్టు చెయ్యి. చేరివమ్మా. సీమంతానికి వచ్చినందుకు చాలా సంతోషం. సంక్రాంతి రోజు కూడా రండి, ఇంట్లో పూజ ఉంది. వెళ్ళొస్తామమ్మా. అలాగే, సంతోషం. కళ్యాణి, ఎక్కడికి వెళ్తున్నావు? లోపలికి. నిన్నింట్లోకి రానివ్వరు. ఎందుకు వస్తావు? నేనేమి తినడానికో గొడవ చేయడానికో రావట్లేదు. పనుంది, తప్పుకో. నువ్వు నా ముందు ఒకటి చెప్తావు, అందరి ముందు ఇంకోలా చెప్తావు. ఆ కళ్యాణి, కళ్యాణి నిన్నే. ఆగండి ఆగండి ఆగండి. నమస్కారం అండి. నమస్కారం. రేపు పూజకు వస్తున్నారా? వస్తున్నాం. అమ్మగారు రమ్మన్నారు కదా. పూజకి రండి. అయితే భోజనాలు మాత్రం నేను పెట్టిస్తాను. నువ్వెందుకు పెట్టిస్తావు భోజనాలు? నువ్వేం పూజ చేయిస్తున్నావు? మా అమ్మ పెద్ద కర్మ జరిపిస్తున్నాను. ఐదుగురికైనా భోజనం పెట్టిద్దామని అనుకుంటున్నాను. ఈ ఇంట్లో పూజ జరుగుతుంటే నువ్వు మీ అమ్మ పెద్ద కర్మ జరిపిస్తావా? ఇంతకీ మీ అమ్మ ఎవరు? ఎప్పుడు పోయారు? మా అమ్మ మధుర మీనాక్షి, నా ఫ్రెండ్. దురదృష్టవశాత్తు చనిపోయింది. పోయిన వాళ్ళ ఆత్మశాంతి కోసం పెద్ద కర్మ చేసుకోవచ్చు, కానీ ఈ ఇంట్లో కాదు. ఎందుకు వద్దు అంటున్నారు? మా సంపద కడుపుతో ఉంది. వారసుడో వారసురాలో త్వరలో ఈ ఇంట్లో అడుగు పెడతారు. అలాంటప్పుడు దేవుడు పూజలు చేయాలి గాని ఇలా పెద్ద కర్మలు తద్దినాలు చేయకూడదని మా ఉద్దేశం. మా అమ్మ చాలా మంచిది బామ్మగారు. మంచి మనసున్న వాళ్ళు దేవుళ్ళ దగ్గరికి వెళ్తారు అంటారు. అలాంటి వాళ్ళ ఆత్మశాంతి కోసం చేసే
పెద్ద కర్మ కూడా పూజనే కదా. చెప్తే అర్థం కాదా? నా కోడలు గర్భవతిగా ఉన్నప్పుడు అలాంటివి చెయ్యొద్దు అంటున్నారు కదా. ఒకటి జరగబోయి ఇంకొకటి జరిగితే చివరికి అనుపమే మాటలు పడాల్సి వస్తుంది చెప్తున్నా. ఎవరినో ఏదో అంటారని, ఇంకెవరో బాధపడతారని నేను మా అమ్మ కోసం జరిపించే పెద్ద కర్మని ఎందుకు వాయిదా వేసుకోవాలి? అనుపమా, తనకు అర్థమయ్యేలా చెప్పు. కళ్యాణి, ఇక్కడ పూజ పెట్టుకుంటున్నారు. అలాంటప్పుడు నువ్విలా చేయడం మంచిది కాదు. చివరికి మంచిది కాదు. నేనేం క్షుద్ర పూజలు చేయడం లేదు. మా అమ్మ ఆత్మశాంతి కోసం జరిపిస్తున్నాను. ఎవరమ్మా ఈ అమ్మాయి అంత ఇదిగా మాట్లాడుతుంది? పెద్ద కర్మకి మీరు రండి, మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఇదిగో అమ్మాయి, తెలిసి తెలియక మాట్లాడుతున్నావు నువ్వు. పెద్ద కర్మ నువ్వు ఎక్కడైనా చేసుకో, ఈ ఇంట్లో మాత్రం చేయడానికి వీల్లేదంతే. 5 ముత్తైదువులు ఇక్కడే ఉన్నారు. పెద్ద కర్మకి రమ్మన్నాను. బయట ఎక్కడో జరిపిస్తే అక్కడ ఎవరొస్తారో ఏమో. అసలు ఎవరు రాకపోతే మా అమ్మ ఆత్మకి శాంతి కలగదు. అర్థం చేసుకోండి. మీ పూజలు మీరు చేసుకోండి. నన్ను పెద్ద కర్మ జరిపించనివ్వండి. ఇక్కడ చేయొద్దని చెప్తుంటే అర్థం కదా నీకు? నీకిక్కడ పూజలు పునస్కారాలు జరిపించే అర్హత, హక్కు లేవు. ఎందుకు లేవు? ఈ అనుపమ్మ గారు మీ ఇంటి మనిషిగా. అయితే తను నన్ను దత్తపుత్రికను చేసుకుంది. 6 నెలలు నాకు ఈవిడికి సంబంధం ఉండనే ఉంటుంది. అలాంటప్పుడు ఈ ఇంట్లో నేను ఏవైనా చేసుకోవచ్చు. నేను ఒప్పుకోను. క్షమించండి బామ్మగారు. ఎవరు అవునన్నా కాదన్నా సరే పెద్ద కర్మ జరిపించి తీరుతాను. అంతమంది ముత్తైదువులున్నారక్కడ. తను కూడా తగుదునమ్మా అంటూ వచ్చి అక్షింతలు వేయకపోతే ఏంటట? నువ్వైనా వద్దని చెప్పడానికి నీకు నోరు రాలేదా? అందరి ముందు ఆ మాట ఎలా చెప్పనత్తయ్యా? చెప్పాలి. అలాంటి వాళ్ళకి మొహం మీద చెప్తేనే బొర్రకెక్కేది. ఆవిడ తోలుకొచ్చిన ఆ కళ్యాణి ఎలా మాట్లాడిందో విన్నావు కదా. సాంప్రదాయంగా పద్ధతిగా పూజలు చేసుకునే మనింట్లో అదే వత్తో వచ్చి వాళ్ళమ్మ చచ్చి 12 రోజులవుతుందని పెద్ద కర్మ చేస్తానంటుందా? ఇదిగో అమ్మాయి, నువ్వు పొరపాటున కూడా అక్కడికి వెళ్లకు. వెళ్ళలే అత్తయ్యా. అంతా అనుపమ చేసిన నిర్వాకమే ఇదంతా. అమ్మా, ఎప్పుడు అనుపమమ్మని ఎందుకు ఏదో ఒకటి అంటుంటావు? ఆవిడ కుదురుగా ఉంటే ఆ కళ్యాణి వచ్చేదే కాదురా. అలా పొగరగా మాట్లాడేదే కాదు. అమ్మా, పాపం ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ పోయిన బాధలో ఉంది. ఇలాంటి టైంలో మెంటల్లీ చాలా డిస్టర్బ్గా ఉంటారు. ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. అలా అనుకుంటే సిద్ధుని మిస్ అయ్యానన్న బాధ నన్నెంత డిస్టర్బ్ చేస్తుండాలి. నువ్వు అంతేరా. ఆ అనుపమని వెనకేసుకొని వస్తావు. ఆ దిక్కుమాలిన పిల్లని ఏ టైంలో ఇంటికి తీసుకొచ్చిందో కానీ అప్పట్నుంచి ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా పోయింది. దారిని పోయే దరిద్రాన్ని తెచ్చి అవుట్ హౌస్ లో పెట్టుకున్నారు. ఇంకా ఆపమ్మా, అనుపమమ్మ వింటే బాధపడుతుంది. వింటే విననిరా. ఇంకోసారి ఎలాంటి పిచ్చి పనులు చేయకుండా ఉంటుంది.
ఏంటి ఫోర్స్ కొడుతున్నావా? నువ్వు ఎక్కువ బిల్డప్ ఇస్తున్నావు. నేను అవుట్ హౌస్లో ఉండమని చెప్తే అనుపమ అమ్మని ఏడిపించడానికి ఇంట్లోకి వస్తావా? అనుపమ గారు ఏడిస్తే ఏంటి, ఏడవకపోతే ఏంటి? మరెందుకు అనుపమ వద్దన్నా ఇంటి దగ్గరకు వచ్చి పెద్ద కర్మ చేస్తానని శపథం చేశావు? అరే, మా అమ్మ ఆత్మకి శాంతి కలగాలని పూజ చేస్తాను అంటే ఛాలెంజ్ చేశాను అంటావేంటి? నువ్వు అక్కడే ఉన్నావు, చూసావు, విన్నావు. చెవుడా వినపడదా? ఏయ్, ఎక్కువ మాట్లాడితే నాలుక మీద సూది గుచ్చుతా. అసలు ఏం చూసుకుని నువ్వు అంతలా రెచ్చిపోతున్నావు? నాకు ముందు వెనక ఎవరూ లేరు చూసుకోవడానికి. నేను ఏమనుకున్నానో అదే చేస్తాను. నీలా చాటుమాటు దొంగ వ్యవహారాలు నడపను. అర్థమైందా? నేనేం చేశానని అలా అంటావు? నువ్వు చూసావా? చూడవేంటి? నేనేగా నిన్ను పట్టించింది. నగలెత్తుకెళ్ళి లవర్నెత్తుకెళ్ళి జంప్ జిలాని అవుతామనుకొని అడ్డంగా దొరికిపోయిన వాడివి. నువ్వు నాకు సలహాలిస్తావా? నన్ను బెదిరిస్తావా? ఏయ్, నువ్వు చెప్పసలు నీ లవరెవరు, ఎక్కడుంది, ఏం చేస్తుంది? అది కూడా నీలా పిరికిదా? అనవసరంగా బురద మీద రాయేసానా? ఎందుకు పెట్టుకున్నాను దీంతో? నేను నీలా భయపడను. అనుకున్నానంటే అది అయిపోవాలి. నీలా కాదు, కోవాడ్. మా అమ్మ పెద్ద కర్మ జరిపిస్తున్నాను. ఎవరు అవునన్నా కాదన్నా సరే పెద్ద కర్మ జరిపించి తీరుతాను. అమ్మా, నాకేం చెప్పకనుపమా. కావాలంటే వెళ్ళి ఆ కోతి పిల్లకి చెప్పు, ససేమిరా ఇంట్లో పెద్ద కర్మ జరపడానికి వీల్లేదని. చెప్పానమ్మా. ఎంత ధైర్యం దానికి! అందరి ముందు నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానని నా మీదే సవాల్ విసురుతుందా? అదేమన్నా నా మనవరాలా? మీ మనవరాలేనమ్మా. మీ రక్తం కాబట్టే కళ్యాణి అలా తెగిస్తుందేమో అనిపిస్తుంది. శుభమాని ఇంట్లో పూజ పెట్టుకున్నప్పుడే వాళ్ళమ్మ ఆత్మశాంతికి ఇంట్లో పెద్ద కర్మ జరిపిస్తే ఏమైనా బాగుంటుందా? ఊళ్ళో జనమంతా ఏమనుకుంటారు? ఖచ్చితంగా మాట వస్తుంది అత్తయ్య. అనుపమా, నువ్వెంత నెమ్మదస్తురాలివి, ఎంత మంచిదానివి. ఆ పొగరిబోతు పిల్ల తల్లితో నీకెలా స్నేహం కుదిరిందో నాకేం అర్థం కావటం లేదు. వద్దన్న పనే చేస్తానంటుంది అత్తయ్య. ఎవరేమనుకున్నా అనుకున్నట్టే జరిపించి తీరుతాను అంటుంది. ఆ బుద్ధి లేని పిల్లకి నువ్వు గట్టిగా చెప్పు అనుపమా. చెప్తానమ్మా. తనలా మాట్లాడుతుందని నేను కూడా అనుకోలేదు. దానికి నువ్వు సపోర్ట్గా ఉన్నావని అలా రెచ్చిపోతుందనుకుంటా అమ్మా. అనుపమ ఏ విధంగా అండగా ఉంది? అదే అత్తయ్య, కోర్టులో 6 నెలలు సంరక్షకురాలిగా ఉంటానని సంతకం పెట్టింది కదా. అందువల్లే కదా ఆ కళ్యాణి ఆ టైం వచ్చేదాకా నన్నెవరూ ఏమీ చేయలేరని అనుకుంటుంది. అలాంటి పప్పులేం ఉడకవిక్కడా. అదేమన్నా మన బంధువా, బలగమా? ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్ద కర్మ ఇక్కడ జరిపించడానికి వీల్లేదని నువ్వు కూడా చెప్పు దానికి. అలాగే అత్తయ్య. అలాగే అత్తయ్య. మీ మంచికే చెప్తున్నానమ్మా. ఆ కళ్యాణి వల్ల చాలా ఇబ్బంది పడతారు. తెలిసే ఇక్కడికి తీసుకొచ్చాను. మరీ ఇంత మొండిదనుకోలేదు.